హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికి మనం ముందుగా దోసకాయ తగినంత పచ్చిమిర్చి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి. దోసకాయని పొట్టుతోనే మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ కట్ చేసుకొని దోసకాయకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వీటిని కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెలోకి దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిలోనే కొంతమంది వేయించిన పల్లీలు వేసి చేసుకుంటారు. కొంతమంది నువ్వులు వేసి చేసుకుంటారు. దేని టేస్ట్ దానికంటే ఇది సింపుల్గా చేసుకునే పద్ధతి. పల్లీలు, నువ్వులు అట్లా ఏం లేకుండా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. ఇలా మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్ విజిల్ పోయినాక ఇప్పుడు మనం మూత తీసేసుకొని ఆ ముక్కల్లో ఇంకా కొన్ని వాటర్ ఉంటాయండి. మళ్ళీ మనం కుక్కర్ని మూత పెట్టకుండా స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. ఆ నీరు ఇనికిపోయేలాగా. మనకి ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి 1 or 2 స్పూన్స్ వాటర్ ఉంటే చాలండి. అసలు వాటర్ లేకుండా మనం చేసుకుంటే పచ్చడి బాగా గట్టిగా ఉంటుంది. అట్లా అసలు బాగోలేదండి. ఇలా మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని ఆ నీరు ఇనికిపోయే వరకు ఆ ముక్కల్ని చల్లారనిచ్చేసి, చూసారు కదండి వాటర్ ఎక్కువగా లేవు. వాటిని చల్లార్చిన తర్వాతకి మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, మనం ఉడికించి పెట్టుకున్న ముక్కల్లో నుంచి పచ్చిమిర్చి ముక్కలు మొత్తం వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు మాత్రం కొన్ని ఉంచి కొన్ని మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసి మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాతకి మనం పక్కకు పెట్టుకున్న కొన్ని దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ వాటిని కూడా వేసుకొని ఇప్పుడు కచ్చా పచ్చాగా అన్నట్టుగా వేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా అనేది వేసుకోకూడదు. మనకి కొంచెం ఆ దోసకాయ ముక్కలు పంటికి తగులుతూ ఉంటేనే బాగుంటుందండి పచ్చడి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాతకి ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి, సరిపోతే వేసుకోండి. ఇప్పుడు పోపుకు సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక బాండీలో పోపు దినుసులు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవటమేనండి. అయితే ఇక్కడ బౌల్లో మనం పచ్చడి తీసుకున్నాం కదా, దాంట్లోకే కరివేపాకు, కొత్తిమీర అలా పెట్టేసి ఉంచేసి మనం పోపు పెట్టుకున్న దాన్ని దీని మీద వేయాలండి. మనం అలా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మొత్తం చిందుతుంది. ఇంతేనండి, మనకి దోసకాయ పచ్చడి రెడీ అయినట్టే. దీన్నే కొంతమంది దోసకాయ బజ్జీ అని కూడా అంటారు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి. బాయ్.